Hi, hello, welcome to Shravana Health Tips. Anoki Neuro and Child Care, Consultant Pediatrician and Neonatologist, Dr. Sushma garito unnamu. Hi, madam. Namaste, Shravani garu. Hi, I'm Dr. Sushma, Consultant Pediatrician Neonatologist, Anoki Neuro and Child Care. జాబ్స్ కి వెళ్తూ ఉంటారు, ఎంతో మంది డెలివరీ అయిన తర్వాత జాబ్స్ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి సమయంలో తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలంటే ఎంత వరకు స్టోర్ చేయొచ్చు, అంటే ఎలా స్టోర్ చేయాలి, ఎన్ని గంటల వరకు మనం తల్లిపాలు అనేది ప్రిజర్వ్ చేయొచ్చు మేడం? చాలా మంది వర్కింగ్ మదర్స్ ఉంటారు. సో వాళ్ళు తల్లి పాలు నేను వర్క్ చేస్తున్నాను, నేను నా పాలు ఇవ్వలేను అని ఫార్ములా ఫీడింగ్కి షిఫ్ట్ అవుతుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. తల్లి పాలను ఎక్స్ప్రెస్ చేసి ఆర్ పిండేసి స్టోర్ చేసి ప్రిజర్వ్ చేసి అదే పాలను బిడ్డకు అందించవచ్చు. తల్లి లేని సమయంలో కూడా వేరే వాళ్ళు ఆ పాల యొక్క ఉపయోగాలన్నీ బిడ్డకు మనం అందించగలుగుతాం. ఎలా చేయొచ్చు? ఫస్ట్ థింగ్ ఇస్ హ్యాండ్ ఎక్స్ప్రెషన్. హ్యాండ్ ఎక్స్ప్రెషన్ అంటే తను తల్లి బిడ్డకు పాలిస్తున్న సమయంలో ఒకవైపు రొమ్ము పాలు ఇస్తూ వేరే వైపు రొమ్ములోంచి పాలు పిండొచ్చు. అది హ్యాండ్ ఎక్స్ప్రెషన్ ద్వారా చెయ్యొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మాన్యువల్ పంప్స్ అని చాలా పంప్స్ వచ్చాయి. మాన్యువల్ పంప్స్తో తను ఇంకో వైపు కానీ లేదా బిడ్డ పడుకున్నప్పుడు తను రేపు జాబ్ వెళ్ళే టైంలో ఇవాళ నైట్ కూడా తను మాన్యువల్గా ఆ పంప్స్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకా ఎలక్ట్రిక్ పంప్స్, వన్ సైడ్ ఎలక్ట్రిక్ పంప్స్, డ్యూయల్ సైడ్, బోత్ సైడ్స్ ఎలక్ట్రిక్ పంప్స్ అని చాలా రకమైన పంప్స్ ఈ మధ్యలో అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి ఏదైనా తల్లిని పాలు ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఈ ఎక్స్ప్రెస్ చేసిన పాలని మళ్ళీ బేబీకి ఎలా ఇవ్వడం? ఫస్ట్ థింగ్, మదర్ కేవలం 3-4 గంటలు మాత్రమే బేబీ దగ్గర అవైలబుల్ లేదనుకోండి, మనం రూమ్ టెంపరేచర్ అంటే ఎక్కువ ఎండ కానీ పడని ప్లేస్లో ఆ పాలని భద్రపరచవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఒక 3 to 4 అవర్స్ మనం ఈ పాలని భద్రపరచవచ్చు. ఈ 3 to 4 అవర్స్లో బేబీకి, ఎస్పెషలీ బేబీకి కప్ ఆర్ స్పూన్తో మనం ఈ పాలను బేబీకి ఫీడ్ చేయొచ్చు. లేదు బేబీ ఇంకా మదర్ బేబీ నుంచి ఇంకా ఎక్కువ గంటల దూరంగా ఉంది అంటే ఈ పాలను మనం ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో భద్రపరిచిన పాలని మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళను, వేడి అంటే గోరువెచ్చ నీళ్ళను మాత్రం పెట్టి ఆ ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలను దీంట్లో పెట్టి నార్మల్ టెంపరేచర్ లేదా గోరువెచ్చగా అయిన తర్వాత మనం బిడ్డకు ఈ పాలను అందించవచ్చు. రూమ్ టెంపరేచర్లో 4 అవర్స్ ఉంచగలిగితే ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ 3 to 4 డేస్ ఉంచగలుగుతాం. 3 to 4 డేస్ కన్నా అట్లీస్ట్ ఒక 1 డే ఆర్ 24 అవర్స్ మాత్రం ఖచ్చితంగా దాని పోషకాలన్నీ ప్రిజర్వ్ అవుతాయి. అదే అన్ఓపెన్ ఫ్రీజర్ అంటే మనం ఈజీగా ఓపెన్ చేయని ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో అయితే కొన్ని నెలలు కూడా భద్రపరచవచ్చు. ఇది ఎన్నో దేశాలలో ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. ఇండియాలో ఈ మధ్య బాగా ఫాలో అవుతున్నారు. ఇది మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. వర్కింగ్ మదర్స్ అందరికీ మనం ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయగలిగితే తల్లి పాలను తల్లి లేని సమయంలో బిడ్డకి అందించిన వాళ్ళం అవుతాము. మేడం, ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అనేవి ఎక్కువగా వింటున్నాం. కాకపోతే ఇది ఏ తల్లి దగ్గర నుంచి అయినా ఏ బిడ్డకైనా ఇవ్వచ్చా, లేదంటే ఆ తల్లికి ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో తల్లి పాలల్లో అలాంటివి క్రాస్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందా? ఇప్పుడు ఈ మధ్యలో మనకి బ్లడ్ బ్యాంక్స్ ఎలా అయితే ఉన్నాయో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అనేవి చాలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అవి గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ అవుతున్నాయి. ఏంటంటే తల్లికి పాలు రాని సిచ్యువేషన్స్లో లేదా ప్రీటర్మ్ బేబీస్ లేదా తల్లి చనిపోయినా, తల్లికి ఏవైనా జబ్బులు ఉన్న బేబీస్ కానీ లేకపోతే స్టోర్ చేయడానికి కూడా ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అనేవి ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి. ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్, ఎస్టాబ్లిష్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్లో స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అంటే డొనేట్ చేసిన తల్లి యొక్క పాలని ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. అందులో మేజర్ డిసీజెస్ హెచ్ఐవి కానీ హెపటైటిస్ బి కానీ సైటోమెగలోవైరస్ అనే డిసీజెస్కి మెయిన్గా ఒక ప్యానల్ ఆఫ్ డిసీజెస్కి స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాతే దాన్ని స్టోర్ చేస్తారు. దాన్ని కరెక్ట్ పద్ధతిలో సెంట్రిఫ్యూగేషన్, స్టోరేజ్, ప్రిజర్వేషన్ చేసిన తర్వాతే ఆ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్లో స్టోర్ చేస్తారు. తర్వాతే ఇంకో బేబీకి అందించడం జరుగుతుంది. సో మీరు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ కరెక్ట్గా పద్ధతిలో స్టోరేజ్ చేసిన బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్లో అయితే ఈ క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువ. ముందు కాలంలో ఒక తల్లికి పాలు రాకపోతే ఇంట్లో వేరే వాళ్ళు పాలు ఇవ్వడం కానీ అది జరిగేది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఓన్లీ. కానీ అప్పుడు మనం స్క్రీనింగ్ చేసేవాళ్ళం కాదు. అండ్ ఇంకో తల్లిపాలు ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్కి వేరేలాగా, టర్మ్ బేబీస్కి వేరేలాగా ఉంటుంది. సో ఏ బేబీకి ఎలాంటి పాలు అందుతాయో
కరెక్ట్గా తెలుసుకొని డోనర్ మిల్క్ని అన్ని పద్ధతులు ఫాలో అయ్యి స్క్రీన్ చేసి ప్రిజర్వ్ చేసి భద్రపరిచిన బ్యాంక్ నుంచి మాత్రమే మనం పాలు ఇస్తే ఎలాంటి వ్యాధులు రాకుండా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ వీడియో కాల్ కన్సల్టేషన్ కూడా ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అనోకి క్లినిక్ న్యూరో అండ్ చైల్డ్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.